హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిట్ చాట్ విత్ పావని. నేను మా మేనత్త కూతుళ్ళ యొక్క చాటల వాయినాల నోము ఉంటే అక్కడికి వెళ్ళానండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ నోము ఎలా చేస్తారు ఏంటి అనేది చాలా ఇంట్రెస్టింగ్గా చూశానన్నమాట. ఎందుకంటే నాకు ఇంతకుముందు ఈ నోము ఎలా చేస్తారు ఏంటి అనేది, దీని యొక్క విశిష్టత ఏంటి అనేది నాకు అస్సలు ఐడియా కూడా లేదండి. సో నేనంతా కూడా చూశానన్నమాట. నేను చూసింది ఇవాళ నేను ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే నాలాగా ఎవరికైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తెలుస్తుంది కదా అనే ఉద్దేశంతోటి. ముత్తైదువులకి సకల సౌభాగ్యాలను ఇచ్చే 16 కుడుముల నోము, లేదంటే కొన్ని చోట్ల చాటల నోము అని కూడా అంటారండి. ఈ నోము నోచే ముందు పసుపు గణపతిని, పసుపు గౌరమ్మని చేసుకొని ధూప దీప నైవేద్యాలతో పూజించి 16 కుడుముల నోము కథని చెప్పుకొని అక్షంతలు తలపై వేసుకోవాలి. ఒక వాయినం గౌరమ్మకి సమర్పించాలి. గౌరమ్మ వద్దనున్న అక్షంతల్ని కొంగున ముడివేసుకోవాలి. అలాగే మొదటి వాయినాన్ని గౌరమ్మకి ఇచ్చిన తర్వాత ముత్తైదువుగా ఉన్న ఎవరైతే ఉన్నారో తర్వాత వాయినాన్ని వారికి అందజేయాలండి. తల్లిగారు ఉంటే తల్లిగారికి అందజేయచ్చు, లేదంటే ముత్తైదువుగా ఎవరుంటే వారికి ఆ వాయినాన్ని అందించాలన్నమాట. ఈ వ్రతాన్ని మనం తల్లిగారి ఇంట్లో చేసుకోవాలన్నమాట. ఎవరైతే ఈ నోము నోచుకుంటారో వారి యొక్క మేనత్తకి ఈ చాటల వాయినాలు అనేది తీరితే వాళ్ళు కూడా చేసుకోవచ్చు అంటండి. ఈ అవకాశం ఎవరికన్నా ఉంటే కనుక తప్పకుండా ఈ నోము నోచుకోండి. ఈ చాటల వాయినాల నోముకి ఒక కథ ఉందండి. ఆ కథ కూడా నేను మీకు వివరించే ప్రయత్నం చేస్తానన్నమాట. పూర్వము ఒక రాచపడుచు అడవిలో ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉండగా భూలోక సంచారముకై వచ్చిన పార్వతీ పరమేశ్వరులు చూసి, అమ్మ ఎందుకు అలా దుఃఖిస్తున్నావు అని అడగగా, అందుకు తాను నేను దారిద్ర్య బాధ పడలేక అడవికి వచ్చినట్లు చెప్పాను. అప్పుడు వారు, అమ్మ నువ్వు పూర్వజన్మలో 16 కుడుముల నోము నోచక ఉల్లంఘన చేశావు. అందుచేత ఇప్పుడు ఈ దారిద్ర్యమును అనుభవించుచున్నావు. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ చవితి నాడు ఆ నోము నోచుకో అని నీకు సకల శుభములు కలుగును అని చెప్పి వెళ్ళిపోయారు. అంతటా ఆమె ఇంటికి వెళ్ళి భాద్రపద శుద్ధ తదియనాడు తలస్నానం చేసి 16 బిళ్ళల కుడుములు చేసి చాటయందు ఉంచుకొని చల్లతెచ్చుటకు పక్క ఇంటికి వెళ్ళగా ఇంతలో ఒక కుక్క ఆమె ఇంటిలో దూరి ఆ కుడుములను తినిపోవుచుండగా ఆమె వచ్చి ఆ కుక్క చేసిన పనిని గ్రహించి నిస్సంకోచముగా ఆ 3 ముంతల చల్లను ఆ కుక్కకు పోసి నమస్కరించెను. అప్పుడు ఆ కుక్క గౌరీదేవిగా మారి, నీ భక్తికి మెచ్చితిని, నీకు అష్ట ఐశ్వర్యములను ఇచ్చితిని అని చెప్పి మాయమయ్యెను. అప్పటి నుండి ఆ రాజపడుచు అష్ట ఐశ్వర్యములను అనుభవించుచు ప్రతి సంవత్సరము నోము నోచుకుంటూ సుఖంగా ఉండెను. ఇది చాటల వాయినాల నోము కథ అండి. ఈ విధంగా మనం ఎవరైతే నోము నోచుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ విధంగా నోము కథ చదువుకొని ఈ వ్రతాన్ని ముగించుకోవాలి. మా మేనత్త వారి 2 పిల్లలకి కూడా చాలా చక్కగా వాయినాలను తీర్చారండి. చాలా బాగుందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. తప్పకుండా మీకు కనుక అవకాశం ఉంటే కనుక ఈ నోము తప్పకుండా నోచుకోండి. ఫ్రెండ్స్, మీలో ఎవరికైతే ఈ నోము గురించి తెలుసో వారు మీ కామెంట్ రూపంలో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మహేశ్వరి పూజితం మయా దేవి అనుకోండి. పరిపూర్ణం తదస్తు శ్రీ మహాగౌరీ దేవత దివ్య పాద చరణారవిందార్పితమస్తు. సుప్రీతః సుప్రసన్నః వరదో భవతు. అయిపోయిందండి.
కటాక్షం